వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. యేసు క్రీస్తు ఘనమైన నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ దినం శక్తిగల దేవుని వాక్యము అనే అంశాన్ని గూర్చి మనము ధ్యానం చేయనై ఉంటూ ఉన్నాం. శక్తిగల దేవుని వాక్యం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16 నుండి 21 వరకు, యోహాను సువార్త 16వ అధ్యాయం 5 నుండి 15 వరకు ఇవ్వబడిన లేఖన భాగములు ధ్యానము చేద్దాం. భక్తుడైన యాకోబు విశ్వాసులను బలపరచటానికి దేవుని వాక్యము వలన మనము జన్మించాము, మన ఆత్మల రక్షణార్థము శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో, లోపల మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, దేవుని శక్తిగల వాక్యము, దేవుని వాక్యము మనుష్యులకు అందింపబడిన దివ్యమైన ఆశీర్వాదం. దేవుని వాక్యము లేక దేవుని వాక్కు మానవుల ఎడల ఒక ప్రత్యేక ఉద్దేశము గలదిగా ఉన్నది. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనములో, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి, విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగునే నా నోట నుండి వచ్చు వచనము ఉండును అని యెషయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము లేక దేవుని మాట, దేవుని వాక్కు శక్తి గలది. దేవుడెవరు, మనుష్యుడెవరు అని తెలియచేస్తూ ఉన్నది. దేవుని వాక్యము వెలుగు, ఆ వెలుగు చీకటిని పారద్రోలుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రారంభ వచనములో మనము చూస్తే, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో సంచరించుచుండెను గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను అని వ్రాయబడి ఉంటూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, యోహాను 1:1లో చూస్తే, ఆదియందు వాక్యము ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే జీవమై ఉండెను అని చెప్పబడుతూ ఉన్నది. కీర్తనల గ్రంథము 119 సంకీర్తన
105వ చరణములో కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగయ్యున్నది అని చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యము వెలుగయ్యున్నది, దేవుని వాక్యము దీపమయ్యున్నది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో చూస్తే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని చెప్పబడింది. ఈ విధముగా శక్తిగల దేవుని వాక్కులు వ్యక్తిని వాక్యముతో సంస్కరిస్తూ ఉన్నది, అనగా వ్యక్తిని సన్మార్గములో నడిపిస్తూ ఉన్నది. పిమ్మట ఆ వ్యక్తి సంపూర్ణముగా వికసింప చేస్తూ ఉన్నది. ఆ వ్యక్తిని సజీవ సాక్షిగా నిలుపుతూ ఉన్నది దేవుని వాక్యం. అయితే విశ్వాసి ఆత్మీయముగా బలపడేందుకు సాతానుడు ఇష్టపడడు. దేవుని వాక్యాన్ని నిత్యము అడ్డంకులు కల్పిస్తూనే ఉంటాడు. అందుకనే పత్రికాకారుడు, అనగా యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో వ్రాస్తూ ఉన్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి యొక్క ప్రేమ వానిలో ఉండదు అని చెప్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథము హెచ్చరిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనములో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ప్రియ దేవుని బిడలారా, దేవుని పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో ప్రేమించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యము మానవుని జీవితానికి ఒక దిక్సూచి వంటిది. దేవుని వాక్యము మానవుని జీవితములో లేని యెడల ఆ మానవుని యొక్క జీవితము చీకటిమయమవుతూ ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశమునందు మిలాన్ అనేటటువంటి ఒక ప్రసిద్ధి చెందిన సువార్థికులు ఉండేవారు. ఆయన పేరు మిలాన్. ఒకరోజు వైద్యుడైనటువంటి డాక్టర్ ఎలియట్ ఆ సువార్థికుని ఇంటికి ఆహ్వానించాడు. ఆయనతో పాటు ఆయన కుమార్తె షార్లెట్ ఎలియట్ కూడా తండ్రితో పాటు ఈ సువార్థికుని వారి ఇంటికి ఆహ్వానించారు. ఈమె షార్లెట్, అనగా డాక్టర్ గారి యొక్క కుమార్తె, ఈమె పాప్ సంగీత గాయకురాలు, పాప్ సింగర్. యావత్ యువతను ఉర్రూతలూగించేటటువంటి గొప్ప పేరుగాంచినటువంటి పాప్ సింగర్. ప్రియ దేవుని బిడలారా, ఆమె క్రైస్తవురాలే కానీ ఆలయానికి వెళ్ళదు, ప్రార్థన లేదు, భక్తి జీవితానికి చాలా దూరం, లోకానికి సమీపముగా జీవిస్తూ ఉండేటటువంటిది. మిలాన్ షార్లెట్ అనే ఈ యొక్క యవనస్తురాలితో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, దేవుడు నీకు చక్కటి స్వరం ఇచ్చాడు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, అనేక మంది అనుచరులను ఇచ్చాడు. ఇంతగా దేవుడు
నిన్ను ప్రేమించాడు. ఆయన అంతకంటే ఎక్కువగా ఆయన యొక్క రక్తాన్ని నీ కొరకు ధారపోశాడు. నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన శిలువ మీద మరణించాడు. ఇంతగా ప్రేమించి రక్తము కార్చినటువంటి యేసయ్యకు నీ జీవితాన్ని అర్పిస్తూ ఉన్నావా? కేవలం అవన్నీ అనుగ్రహించిన దేవుణ్ణి విడిచిపెట్టి నీకివ్వబడిన తలాంతులను బట్టి ఆ యొక్క పేరు ప్రఖ్యాతులను బట్టి లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావా అని ప్రశ్నించారు. అమ్మా, నీ కొరకు రక్తము ధారపోసిన యేసయ్యను నీ రక్షకుడుగా అంగీకరించు అని చెప్పి తాను వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆయన వెళ్ళిపోయిన తరువాత రాత్రి బల్ల మీద కూర్చొని ఆమె ఆలోచన చేస్తూ ఉన్నది. తన హృదయములో ఈ మాటలు, ఆ సువార్తికుడు చెప్పినటువంటి యొక్క విషయాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. నీ కొరకు రక్తము ధారపోసిన క్రీస్తు కొరకు నీవేమి చేస్తూ ఉన్నావు? ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకున్నావా అనే మాటలు జ్ఞాపకం వస్తూ ఆమె హృదయాన్ని పిండేస్తూ ఉండగా ఆమె ఏడుస్తూ కన్నీరు కారుస్తూ తన యొక్క జీవితాన్ని తిరిగి క్రీస్తుకు సమర్పించుకుంది. క్రీస్తు పాదాల మీద ఆమె పడి ఏడ్చినటువంటి అనుభవము కలిగి ఉన్నది. ఆమె ఆ యొక్క హృదయములో నుంచి వచ్చిన వేదన బట్టి ఆమె ఒక కీర్తన కూడా వ్రాసింది. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో 334వ కీర్తన, ఉన్నట్టు నేను వచ్చేదన్, ఆ కీర్తన వ్రాస్తూ ఆమె యొక్క జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంది. అప్పటి నుండి షార్లెట్ తన హృదయాన్ని క్రీస్తుతో నింపుకొని క్రీస్తుకు సమర్పించుకొని క్రీస్తుని మహిమపరిచే బిడగా జీవించింది. ఆమె వ్రాసిన కీర్తన ఈనాడు క్రైస్తవ సమాజంలో అనేక మందికి అది మేల్కొల్పుగా ఉంటూ ఉన్నది. ఉన్నట్టు నేను వచ్చేదాన్ని. ప్రియ దేవుని బిడలారా, ఆయన వాక్కు ఈ దినం నీ హృదయములో నా హృదయములో పశ్చాత్తాపము కలిగించేదిగా ఉన్నదా? ఆలోచన చేద్దాం. ఆయన మాటలు మన జీవితాన్ని మార్చేవిగా ఉండాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న వారలారా నా యొద్దకు రండి అని, నేను విశ్రాంతి ఇస్తాను అని పిలుస్తూ ఉన్నాడు. ఉన్న పాటున ఉన్నట్టుగా ఆయన పాదాల మీద పడి మన యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని, దేవా నేను పాపిని, ఇంతదనుక నీ మాటలు వింటూ కూడా, నీ వాక్యము వింటూ నీ వాక్యాన్ని చదువుతూ కూడా మార్పు లేని వ్యక్తిగా జీవిస్తూ ఉన్నానని చెప్పి ఆయనకు సమర్పించుకొని ఆయనకు సాక్షులుగా ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. దయగలమ్మ ప్రభువా, ప్రేమగలమ్మ తండ్రి, మీ వాక్యము శక్తి కలది, కఠినమైన హృదయాలను మార్చగలిగిన శక్తి కలిగినటువంటి మీ వాక్యం ప్రభువా మేము విన్నాం. ఇంతదనుక మీ వాక్యము ద్వారా మేము హెచ్చరింపబడి మీ తట్టు తిరగకపోతే ఈ సమయంలో తండ్రి మీ తట్టు తిరిగేటట్లుగా మమ్మను స్థిరపరచుమని, మీకు సమర్పించుకునే బిడలుగా మమ్మను స్వీకరించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడను
త్రియేక దేవుని దీవెన మీకు తోడయుండును గాక. ఆమేన్.